ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు. స్వామివారి సన్నిధిలో యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం. బ్రహ్మ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుని అద్భుత దర్శనం. కాణిపాకం క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. సింహాచల క్షేత్రంలో ఏకాదశి పూజలు. ఆలయ మాడవీధుల్లో అప్పన్న వైభవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ వాయులింగేశ్వరుని సన్నిధిలో హోమక్రతువులు, పవిత్ర సమర్పణ. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక శోభ. శ్రీ లక్ష్మీ నృసింహునికి లక్ష పుష్పార్చన. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులతో హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను.
మహాదివ్య భవ్య బ్రహ్మ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు మంగళకరంగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. గజవాహన సేవలో స్వామివారి దర్శనం ఐశ్వర్యప్రదాయకం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా వినుతికెక్కిన వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను మేళతాళాలు, భాజా భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచిన బ్రహ్మరథంపై ఆసీనులు చేశారు. అనంతరం సంప్రదాయ క్రతువులతో పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల కళా ప్రదర్శనలు, జై గణేశ నామస్మరణ నడుమ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మ రథోత్సవ సేవ ఆహ్లాదకరంగా జరిగింది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ఏకాదశి సందర్భంగా అప్పన్న తిరువీధి దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా పల్లకిపై వేంచెపు చేశారు. ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం వేద పారాయణం, దివ్య ప్రబంధ పఠనం, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ప్రియ గజవాహనంపై సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి వైభవపేత దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుమల శ్రీవారి ఇష్టసఖి తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయం సంధ్యా సమయంలో అమ్మ శ్రీ అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ పూజలతో అమ్మవారిని సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో శ్రీ పద్మావతీదేవి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై మహామంగళ హారతులు అందజేసి పవిత్రాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ విజ్ఞాధిపతి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి పవిత్ర సమర్పణ చేశారు.
తిరుపతిలోని పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. భాద్రపద ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను విశేషంగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మండపంలో వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతి అలిపిరిలోని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం ఆధ్యాత్మిక కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. గత 2 సంవత్సరాలుగా తిరుపతికి చెందిన భక్త బృందం గోమందిరంలో ప్రతి శనివారం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. అలాగే ఏకాదశి రోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సామూహికంగా భగవద్గీతలోని 18 పర్వ పఠనం జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ శనివారం సాయంత్రం వేళ పరివర్తన ఏకాదశిగా పేరుగాంచిన భాద్రపద శుక్ల ఏకాదశిని పురస్కరించుకుని చక్కని ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు సకల దేవతా స్వరూపమైన గోమాత సన్నిధిలో ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీతలోని 18 పర్వాలను పారాయణం చేసి దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. అప్పన్న సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాల్లో భాగంగా తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలోని యాగ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై పవిత్రాధివాసం, చక్రబ్ది మండలారాధన, ఆవాహనం, పవిత్ర ప్రతిష్ఠ, హోమాది క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దివ్యమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు మేళతాళాలు, భాజా భజంత్రీలు, గోవిందనామస్మరణల నడుమ గ్రామోత్సవం వేడుకగా జరిగింది. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియ మాణిక స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని గరికతో అర్చించి సామూహిక శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాలను నిర్వహించారు. కుబేర పూజను పురస్కరించుకుని లక్ష్మీ ప్రదాయకంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించి సంకల్ప పూజలు చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాల్లో పాల్గొని విఘ్నాధిపతి వినాయకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని బట్లూరు పంచాయతీలోని శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ సౌభాగ్యలక్ష్మీ దేవిని సర్వాలంకర శోభితంగా నిమ్మకాయ మాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో సామూహికంగా భక్తుల చేత కుంకుమార్చన, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ భాస్కర క్షేత్రం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై అర్చకులు ఉషా ఛాయాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఆసీనులు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ చేశారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి శ్రీ వినాయకునికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సంకల్పపూర్వకంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఇటు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ గాయత్రీదేవి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ముందుగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై విశ్వశ్రేయస్సును కోరుతూ అమ్మవారి సన్నిధిలో శ్రీ గాయత్రి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని బట్టల బజార్లో వేంచేసిన శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో సంప్రదాయబద్ధంగా పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
నంద్యాల పట్టణంలోని కాళికాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాళికాంబాదేవికి ప్రత్యేక అలంకరణలతో విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం జరిగింది. భక్తులు పల్లకీ ఉత్సవంలో భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అన్నమయ్య జిల్లా నందలూరులో నెలవైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి స్నపన తిరుమంచనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం ఇత్యాది వైదిక క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో పవిత్ర సమర్పణ ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు విశ్వక్సేన పూజ, ద్వారాతోరణ పూజ, శ్రీచక్ర మండలారాధన, ప్రధాన కుంభారాధన, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి పవిత్ర సమర్పణ, పరివారమూర్తులకు పవిత్ర సమర్పణ తదితర కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మూర్తి హోమం, పవిత్రాంగ హోమం, లఘుపూర్ణాహుతి సమర్పణ జరిపి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉభయ దేవేరులకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా పల్లకిపై వెంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం శోభాయమానంగా సాగింది. చిత్తూరు నగరం జై గణేశ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. నగరంలోని పలు ప్రాంతాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష మండపాలలో విభిన్న రూపాల్లో కొలువు తీరిన గణనాథులకు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. అనంతరం భక్తుల సంబరాలు, జానపద కళాకారుల సాంస్కృతిక కళానీరాజనం, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, మిన్నంటే గణేష నామస్మరణల నడుమ వివిధ ప్రాంతాల్లోని మండపాలలో పూజలందుకున్న గణనాథులు నిమజ్జనోత్సవానికి తరలివచ్చారు. ఆ బాలగోపాలం ఎంతో ఉత్సాహంగా గణేష నిమజ్జనలో పాల్పంచుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కనేకల్లు గ్రామంలోని పురాతన శ్రీ మారెమ్మ ఆలయంలో సిరిమానోత్సవం కోలాహలంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ముందుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా సిరిమాను ఉత్సవం జరిగింది.
విశాఖపట్నంలోని మిందికొండ మీద వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో విశ్వక్సేనారాధన జరిపి స్వామివారికి సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 80,735 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,524 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,19,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.